నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, మన స్త్రీలు వైద్యులు, మన వంటిళ్ళు మందుల దుకాణాలు అన్నేనంటే మీకు నవ్వొస్తుంది. కానీ ఇది నిజమండి. పిల్లలకి పెద్దలకి వచ్చే చిన్న చిన్న జబ్బులకి మన బామ్మలు చేసే చిట్కా వైద్యాలు ఎంతో చక్కగా పనిచేసేవి. వాము, జీలకర్ర, మెంతులు, ధనియాలు, మిరియాలు, వెల్లుల్లి, పసుపు, తేనె ఇలా వంటింట్లో ఉండే దినుసులన్నీ వంటింటి వైద్యానికి పనికొచ్చేవేనండి. ఈ జ్ఞానమంతా వారసత్వ సంపదగా తరతరాలుగా స్త్రీలకి అందుతూనే ఉంది. సరే, ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్, వెల్కమ్ టు సొగసు చూడతరమా. ఈ రోజు మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లో ఉన్న ఫ్యాంటైజ్ బ్యూటీ అండ్ హెల్త్ గ్యాలరీలో ఉన్నామండి. మరి ఈ రోజు మేకవర్ చూడడానికి మీరందరూ రెడీ కదా? హలో లలిత గారు. లలిత గారు, తనకు మేకవర్ కావాలి అంటూ క్రాంతి అని ఒక అమ్మాయి మనల్ని అప్రోచ్ అయిందండి. మరి తనకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మేకవర్ పరంగా చూద్దాం. ఫస్ట్ ఆ మోడల్ ని చూద్దామా? డెఫినెట్ గా అమ్మా. సో లలిత గారు తినేయండి క్రాంతి. తనకు మేకవర్ కావాలంటే అప్రోచ్ అయింది. మరి దీనికి ఎలాంటి మేకప్ అయితే సూట్ అవుతుందో. ఈ రోజు ఏంటి అంటే విలేజెస్ లో వాళ్ళు చాలా మంది పిల్లలు ఉంటారు కదా, టీనేజర్స్ ఉంటారు. వాళ్ళు చక్కగా లంగా ఓణితో ముచ్చటగా ఉంటారు, జడ వేసుకొని పూలు పెట్టుకొని. అది ట్రై చేద్దాం తన మీద. మరి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏంటి అంటే ఫౌండేషన్ వేసుకుందామా. ఏదైనా అంటే మేకప్ అప్పుడు ఏంటి అంటే ఫౌండేషన్ అనేది కంపల్సరీ అన్నమాట. ఫౌండేషన్ ఆల్మోస్ట్ అయిపోయిందా. నెక్కి వేయాల్సిన అవసరం లేదు, ఈవెన్ టోన్ ఉంది కాబట్టి నెక్కి అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే పౌడర్ వేసేద్దాం. కళ్ళు బాగా స్పెసిఫిక్గా కనిపించేదానికి ఐలైనర్ పెడతాము. కాజల్ అండ్ ఐలైనర్. జనరల్గా ఐ మేకప్ అనగానే చాలామంది ఏంటి అంటే మస్కారా కూడా కంపల్సరీ అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే యంగ్స్టర్స్కి మస్కారా అవసరం అంత ఉండదు. ల్యాషెస్ బాగా థిక్గా ఉంటాయి కాబట్టి ఐలైనర్ పెట్టుకొని కాజల్ పెట్టుకున్నారంటే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. కొంతమంది పల్లెల్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ కూడా దొరకకపోవచ్చు కదా, తెలిసినా కానీ అవైలబిలిటీ కూడా ఉండదు మా. ఇంకొక విషయం ఏంటి అంటే మేకప్ కాస్మెటిక్స్ వాడేప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏవి కూడా 1 ఇయర్కి మించి వాడకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఐలైనర్ ఎండిపోయింది అనుకోండి, దాంట్లో వాటర్ పోసి దాన్నే పెట్టడం అలా చేయకూడదు అనమాట. అలానే మస్కారాను కూడా, ఎందుకంటే ఐ ఇన్ఫెక్షన్స్ చాలా ఈజీగా వస్తాయి. బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది మా వాటర్ యాడ్ చేశారు అంటే. కళ్ళు ఓపెన్ చేయకూడదు. ఐలైనర్ పెట్టిన తర్వాత కనీసం ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే ఆరిపోతుంది. ఈ లోపల లిప్ లైనర్ వేసేసుకోవచ్చు మా. సో లిప్ లైనర్ లేదు, లిప్ లైనర్ ఉంటేనే లిప్స్టిక్ వేసుకోవాలని ఏం లేదు. స్ట్రైట్గా కూడా డైరెక్ట్గా కూడా లిప్స్టిక్ అప్లై చేసేసుకోవచ్చు. కాస్ట్లీ లిప్స్టిక్స్ అయినా కానీ వాడేప్పుడు ఎలర్జీ వచ్చింది అంటే ఏదన్నా కొంచెం మంటగా అనిపించినా దురదగా అనిపించినా ఇమీడియట్గా వాడడం ఆపేసి యాంటీ అలర్జిక్ ట్యాబ్లెట్ ఏదన్నా వేసుకోవాలి. ఏముందులే పోతుందని ఒక 2-3 డేస్ కంటిన్యూస్గా వేసుకున్నారు అంటే లిప్స్ చాలా పాడైపోతాయి, పర్మనెంట్గా బ్లాక్ అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే లిప్స్టిక్ వేసుకునేటప్పుడు గమనించుకోవాల్సింది, ఎట్టి పరిస్థితుల్లో నైట్ పడుకునే ముందు లిప్స్టిక్ రిమూవ్ చేసి పడుకోవాలి మా. సోప్తో వాష్ చేస్తే కొన్ని లిప్స్టిక్స్ పోవు. అవేంటి అంటే నిజంగానే అలాంటి లిప్స్టిక్స్ని వాడకూడదు. మనం క్లీన్ చేసిన వెంటనే పూర్తిగా పోవాలి. అలాంటి లిప్స్టిక్సే ఎంచుకోవాలి. లాంగ్ లాస్టింగ్ లిప్స్టిక్స్ అంటారు, చాలా టైం వరకు. ఎంత లాంగ్ లాస్టింగ్ అయినా కానీ మనం కొంచెం ఏదైనా ఆయిల్ అప్లై చేసి తీసేస్తే పూర్తిగా పోవాలి. కొన్ని లిప్స్టిక్స్ ఏంటి అంటే 2 డేస్ కూడా ఉంటాయి. అవేంటి అంటే పర్మనెంట్గా పిగ్మెంటేషన్ ఇచ్చేస్తాయి అన్నమాట స్కిన్కి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అలాంటి లిప్స్టిక్స్ వాడకూడదు. నైట్ పడుకునేటప్పుడు బేబీ ఆయిల్స్ ఉంటాయి, లేదా ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది, అదైనా కానీ లిప్కి అప్లై చేసేసి లిప్స్కి కాటన్తో వైప్ చేస్తే నీట్గా పోతుంది. ఎట్టి పరిస్థితుల్లో కొంచెం కూడా లిప్స్టిక్ని లిప్స్గా ఉంచకూడదు. ఎప్పుడే అంటే మీరు చెప్తూ ఉంటారు నార్మల్గా నైట్ మాత్రం మేకప్ కూడా ఏం వేసుకోకుండా ఫ్రెష్గా పెట్టుకోవాలి. డెఫినెట్గా మేకప్ అలానే ఉంచుకొని పడుకున్నారు అంటే కొన్ని రోజులకే పోర్స్ బ్లాక్ అయిపోయేసి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది, పింపుల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొన్ని మరీ చీప్ బేస్లు కానీ ఫౌండేషన్స్ కానీ వాడారు అంటే పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి కాంప్లెక్షన్ వాళ్ళు డార్క్ కలర్ లిప్స్టిక్స్ వేసుకుంటే బాగుంటుంది. వీళ్ళు అసలు ఏదైనా ట్రై చేయొచ్చు.
కొంచెం డార్క్ టు లైట్ లిప్స్టిక్స్ ఏవైనా కానీ సూట్ అవుతాయి ఫెయిర్ కాంప్లెక్షన్ వాళ్ళకి. ముఖ్యంగా అది డే టైమా నైట్ టైమా అనే దాన్ని బట్టి ఉంటుంది. సో బింది పెట్టేయమ్మా, తనది బ్రాడ్ ఫోర్ హెడ్ కాబట్టి లాంగ్ బింది బాగుంటుంది అనమాట. చాలామంది మరి ఈ ప్లేస్లో పెట్టుకోవడమో చేస్తుంటారు, నుదుటి మధ్యలో లేదా కనుబొమ్మల కిందనో పెట్టుకోవడం చేస్తుంటారు. అది తప్పుమ్మా, కరెక్ట్గా కనుబొమ్మల మధ్య పెట్టుకోవాలి బిందిని ఎప్పుడైనా కానీ. సో అయిపోయింది, కాజల్ పెడుతుంది. ఆల్మోస్ట్ మేకప్ పూర్తి అయిపోయింది, మా జడ వేద్దాము. నార్మల్ కంటే జడ ఎలాంటి మామూలు జడ, మళ్ళీ సైడ్ పిన్స్ పెట్టేసి మామూలు జడ వేద్దాము, పూలు పెడదాము. మేకప్ అయిపోయిందమ్మా, జడ కూడా అయిపోయింది. సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తుందమ్మా. ట్రెడిషనల్ డ్రెస్ అనుకున్నాం కాబట్టి లంగా ఓణి వేసుకొని వచ్చేస్తుంది, జుమ్కీలు పెట్టుకొని. మేకప్ అయిపోయింది ప్రశాంతి. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చింది, జుమ్కీలు పెట్టుకునింది, పూలు పెట్టుకునింది. సో ఎలా అని చెప్పండి? తెలుగు అమ్మాయిలా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా ఉంది. క్రాంతి, మరి నీకు ఎలా అనిపిస్తుంది? బాగుందా? నైస్. సో జడ కూడా చక్కగా ఇలా పూలు పెట్టేసి డిఫరెంట్, అంటే ఎప్పుడు ఇలాగే పూలు పెట్టుకునే వాళ్ళే తక్కువ అయిపోయారు కదా, ఏదో ఒకేషన్ కి తప్పితే పెట్టుకోరు కాబట్టి పూలు పెట్టుకుంటే అందంగా ఉంటారు అమ్మాయిలు. ఇప్పుడు నార్మల్ గా ఇలా 2 సైడ్లు పెట్టుకోకుండా కింద నుంచి పెట్టి మధ్యలో రోజ్ ఫ్లవర్ బాగుంది. అంటే తన ఫేస్ కా లైట్ మేకప్ ఇలా సింపుల్ గా చాలా అందంగా ఉంది. చాలా మంది లంగావణిలు ఏం బాగుంటాయి అనుకుంటూ ఉంటారు, చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంటారు, ఎంత అందంగా ఉంటారు. అయ్యో లంగావణి ఎవర్ గ్రీన్, ఇది అందరికీ ఇష్టం, చాలా బాగుంటుంది. మరి ఈ మేకోవర్ నీకు చేసి చూపించింది లలిత గారు, థ్యాంక్స్ చెప్పేసింది మేడం. థ్యాంక్స్ లాట్ లలిత గారు, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఇంత చక్కటి మేకోవర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ లాట్. సో ఇదండి ఇవాళ మన సొగసు చూడత్తరమా. తనకి మేకోవర్ కావాలి అంటూ మనల్ని అప్రోచ్ అయిన క్రాంతికి ఒక చక్కటి ట్రెడిషనల్ లుక్ ఇచ్చాం. ఆ లుక్ తో క్రాంతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి మీరు కూడా మేకోవర్ కోరుకుంటున్నారా? అయితే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మరి మీరు కాల్ చేయవలసిన మా నంబర్ 0402356540. మరో చక్కటి ఎపిసోడ్ లో మనం కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.